నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ఈ మధ్య లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు ఎక్కువయ్యాయన్న చర్చ ఏ నలుగురు కూర్చున్నా జరుగుతోంది. లోన్ కట్టడంలో ఒకరోజు లేట్ అయినా ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ రుణగ్రహీతను రాచి రంపాన పెడుతున్నారు. మీరు కూడా వేధింపులకు గురవుతున్నారా? రికవరీ ఏజెంట్లు, బ్యాంకు వాళ్ళు మిమ్మల్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారా? నిజంగా మీరు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని ఆ రుణాన్ని కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఏ అనారోగ్య కారణంగానో, ఉద్యోగం కోల్పోయో, లోన్ కట్టలేని పరిస్థితుల్లో మీరుంటే ఈ వీడియోను ఖచ్చితంగా చూడండి. ఒకవేళ మిమ్మల్ని బ్యాంక్ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల రికవరీ ఏజెంట్లు హెరాస్మెంట్ చేస్తే RBI కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే CBS పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. www.coms.rbi.org/in లాగిన్ అయ్యి మీ సమస్యను ఫిర్యాదు చేయొచ్చు. అయితే ఫిర్యాదు చేయడానికి ముందు బ్యాంకు లేదా NBFC గ్రీవెన్స్ రెడ్రెసల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసి 30 రోజులలో సమాధానం రాకపోతే RBI అంబుడ్స్మన్కు అప్పీల్ చేయవచ్చు. ఇదే సమయంలో మీరు 1448 టోల్ ఫ్రీ నెంబర్ను కూడా సంప్రదించవచ్చు. మీకు తగిన సూచనలు పొందవచ్చు. తర్వాత ఫిర్యాదు చేసే సమయంలో బ్యాంకు లేదా ఏజెంట్ RBI గైడ్లైన్స్ను ఎలా ఉల్లంఘించారో వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. సాధారణంగా లోన్ కట్టలేని వారికి రీపేమెంట్ ఆప్షన్ అంటే రీస్ట్రక్చరింగ్, వన్ టైం సెటిల్మెంట్ వంటి అంశాలపై బ్యాంకులు సమాచారం ఇవ్వాలి. బ్యాంకు ఈ ఆప్షన్స్ ఇవ్వకపోతే RBI CMS ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మీరు లోన్ కట్టలేని పరిస్థితి ఉంటే లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్స్ ద్వారా బయటపడవచ్చు. RBI సమయానుసారంగా లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్స్ ప్రవేశపెడుతుంది. ఇలాంటి స్కీమ్స్ గురించి బ్యాంకుతో చర్చించండి లేదా RBI వెబ్సైట్ని చెక్ చేయండి. ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు. ఇది ఉచిత సేవ. అంతేకాక ఫిర్యాదులను స్వీకరించడానికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఆప్షన్స్ ఉన్నాయి. మరో ఆప్షన్ ఏంటంటే బ్యాంకుతో సంప్రదించి EMIలను తగ్గించడం, లోన్ టెన్యూర్ను పొడిగించడం లేదా వన్ టైం సెటిల్మెంట్ ఆప్షన్ ఉంటుంది. OTS లోన్ మొత్తాన్ని తక్కువ చేసి ఒకేసారి సెటిల్ చేసే ఆప్షన్ ఉంటుంది. కానీ ఇది మీ సిబిల్ స్కోర్పై ప్రభావం చూపవచ్చు. అలాగే ఆర్థిక సమస్యలను బ్యాంకుకు వివరించి తాత్కాలిక మారటోరియం లేదా రీస్ట్రక్చర్ ప్లాన్ అడగవచ్చు. అయితే ఆర్థిక ఇబ్బందులకు సంబంధించిన డాక్యుమెంట్స్ బ్యాంకుకు సబ్మిట్ చేయాలి. అంతేగాక ఫైనాన్షియల్ కౌన్సిలింగ్, క్రెడిట్ కౌన్సిలింగ్ సెంటర్స్ను సంప్రదించవచ్చు. దిశ ట్రస్ట్, అభయ్ క్రెడిట్ కౌన్సిలింగ్ వంటి సంస్థలు ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ అందిస్తాయి. ఇవి బడ్జెట్ ప్లానింగ్, డెబ్ట్ మేనేజ్మెంట్, బ్యాంకులతో నెగోషియేషన్లో సాయం చేస్తాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI వంటి కొన్ని బ్యాంకులు ఫ్రీ కౌన్సిలింగ్ సర్వీసెస్ అందిస్తున్నాయి. ఆర్థిక సమస్యలతో కుంగిపోకుండా సరైన ప్రణాళికలను రచించుకోండి. బడ్జెట్ ప్లాన్ చేసి అదనపు ఆదాయం కోసం ప్రయత్నించండి. DRT లేదా IBC కింద సొల్యూషన్ కోసం లీగల్ అడ్వైజర్ను సంప్రదించండి. కానీ మీ మీద మీకున్న నమ్మకంతో పరిస్థితులను జయించండి. ఎక్కడా దిగులు చెందకుండా ధైర్యంగా ముందడుగు వేయండి.